హాయ్ గైస్, మనం ఈరోజు ఈ క్లాస్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 2^2025? ఇటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు సైక్లిసిటీ అనే కాన్సెప్ట్ తెలియాలి. సైక్లిసిటీ అంటే రిపిటేషన్ ఆఫ్ సేమ్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సైకిల్. అంటే సేమ్ నెంబర్స్ ఒక సైకిల్లో రిపీట్ అయితే దాన్నే సైక్లిసిటీ అంటారు. సో మనకి 2^2025 యొక్క లాస్ట్ డిజిట్ కావాలి కాబట్టి 2 యొక్క పవర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ లాస్ట్ డిజిట్ ఏమవుతుందో చూద్దాం. 2^1 = 2, 2² = 4, 2³ = 8, 2^4 = 16, 2^5 = 32, 2^6 = 64, 2^7 = 64 × 2 అంటే 128. సో 2, 4, 8, 6, 2, 4, 8, 6. మనం ఇక్కడ చూసుకుంటే 2 యొక్క పవర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ 2, 4, 8, 6 ఈ 4 నెంబర్స్ మాత్రమే లాస్ట్లో రిపీట్ అవుతున్నాయి. సో సైక్లిసిటీ ఆఫ్ 2 = 4. సో 2^1 = 2 కాబట్టి పవర్లో 1 ఉంది కాబట్టి దాన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ = 1. రిమైండర్ 1 వస్తే లాస్ట్ డిజిట్ వచ్చేసి 2. రిమైండర్ 2 వస్తే లాస్ట్ డిజిట్ వచ్చేసి 4. రిమైండర్ 3 వస్తే లాస్ట్ డిజిట్ వచ్చేసి 8. రిమైండర్ ఇక్కడ 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో 0 వస్తే లాస్ట్ డిజిట్ వచ్చేసి 6. కాబట్టి లాస్ట్ డిజిట్ ఆఫ్ 2^2025 ఇక్కడ పవర్లో 2025 ఉంది. దీన్ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి? 25 ఉంది. అంటే 4 6 24 ఇంకా 1 మిగిలిపోద్ది, అదే రిమైండర్. సో 1 రిమైండర్ వచ్చింది కాబట్టి 1 రిమైండర్ వస్తే లాస్ట్ డిజిట్ ఏంటి? 2. సో లాస్ట్ డిజిట్ ఆఫ్ 2^2025 = 1. లాస్ట్ డిజిట్ ఆఫ్ 3^2025 ఎంత వస్తుందో కామెంట్ చేయండి.